శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భావోద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది. తమ కుటుంబాలకు దాదాపు 18 ఏళ్ల పాటు దూరంగా ఉన్నవారు ఒక్కసారిగా అయిన వారిని కళ్ళారా చూసేసరికి కన్నీటి పర్యంతమయ్యారు. వారి హృదయం ద్రవించి కళ్ళ వెంట కన్నీరులా ఉబికి వచ్చింది. అనుకోని కారణాలతో జైలు శిక్ష అనుభవించారన్నది ఒక కారణమైతే, కనీసం ఎప్పటికైనా వారిని కళ్ళారా చూడగలిగాం అన్నది మరో కారణం. మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 5గురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ హత్య కేసులో 18 సంవత్సరాలుగా వీరు జైలు గోడల మధ్యనే మగ్గుతున్నారు. నేపాల్కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది దుబాయ్ కోర్టు. ఆ తర్వాత దుబాయ్ న్యాయస్థానం ఆ శిక్షను ఏకంగా 25 ఏళ్లకు పెంచేసింది. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన స్వయంగా నేపాల్కు వెళ్లి హతుని కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల పరిహారాన్ని స్వయంగా చెల్లించారు. అంతేకాక వారితో క్షమాభిక్ష పత్రం కూడా రాయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దుబాయ్లో మారిన నిబంధనల కారణంగా అక్కడి కోర్టు వాటిని తిరస్కరించింది. అయినప్పటికీ ఈ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరపున న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. ఎట్టకేలకు న్యాయస్థానం దీనికి అంగీకరించింది. దుబాయ్ కోర్టు సదరు నిందితులకు 7 ఏళ్ల శిక్షను తగ్గించింది. అందుకే వారు 18 సంవత్సరాల తరువాత విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వారు దుబాయ్ నుంచి సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలానికి చేరుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో వారి భావోద్వేగాలు వర్ణించడానికి అలవికానంతగా ఉన్నాయి. సొంత వారిని చూడడంతో ఒక పక్క దుఃఖం, మరోపక్క సంతోషం కూడా కనిపించాయి.